విద్యార్థి దశ నుంచే గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని సంపాదించుకోవాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక నవమి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయం ఆవరణలో పీఠికాపురం కళావేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సేవ చేసే గుణం అందరూ అలవర్చుకోవాలన్నారు. తాను చిన్నప్పుడు 5 సంవత్సరాల వయసులో ఇదే గ్రంథాలయంలో పుస్తకాలు చదివేవాడినని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ నా మొక్క నా శ్వాస పేరుతో ఒక్కొక్కరు 3 మొక్కలు నాటి పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు. మరో ముఖ్య అతిథి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తాము పుట్టిన ఊరుకు ఎంతో కొంత సాయం చేయాలన్నారు. తొలుత ఉమర్ ఆలీషా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. చిన్నారుల నృత్య ప్రదర్శన సభికులను ఆకర్షించింది. కళావేదిక నిర్మాణ దాతలను సన్మానించారు. సభాధ్యక్షులు మన ఊరు మన బాధ్యత కొండేపూటి ప్రభాకర్ రావు, అల్లవరపు నగేష్ పలువురు కళావేదిక దాతలను అతిథులను కళాకారులను సన్మానించి మెమొంటోలు అందజేశారు. తగినటువంటి ఆసక్తి నేటి విద్యార్థులకు పూర్తిగా తరిగిపోతూ వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో మనం పుస్తక పఠనం యందు విద్యార్థులకు ఆసక్తి కలిగించడానికి గ్రంథాలయాల యొక్క స్ఫూర్తిని కలిగించి వారిని చదివేటువంటి అవకాశం తల్లిదండ్రులుగా ఉపాధ్యాయులుగా మన పెద్దలుగా మనందరం కూడా వారికి ఆసక్తి కలిగించాలి. మరి దీనికి దాతలు ఇక్కడ ఈ మండపానికి దాతలు మరి మురాలీషా గారు ఇంకా చాలామంది ఉన్నారు. కనపడిన దాతలు అందరూ కూడా చేసి ఈరోజు చక్కటి కార్యక్రమం చేశారు. దీన్ని కూడా నేను ఒక సలహా ఇస్తున్నాను మన శంకర గారికి. వేసవికాలం చిన్న బర్త్డేలకి వంట ఇక్కడ లేకుండా బయట తెచ్చుకొని భోంచేసే విధానం ఉంటే కొంచెం ఆర్థికంగా కూడా గ్రంథాలయానికి సపోర్ట్ ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. అలాగే మన ఊరు మన బాధ్యత అంటే మన ఊరు అంటే రోమాలు నెక్కబడతాయా నెక్కబడతాయన్న వాళ్ళందరూ చేతులు ఎత్తని వాళ్ళు మన ఊరు కాదు.